వీళ్ళందరికీ కలిసి కోసి కారం పెట్టాలి. అప్పుడు ఇట్లా ఇట్లా సైకిల్ చేసుకుంటాం మేము. ఏమన్నా విలువ ఉంటుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపత్తి వ్లాగ్స్. యాక్చువల్గా నిన్న ఒక వీడియో చూసిన అనమాట. నేను అక్కడ వరకు లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. హనుమంత్ అంట. వాడి ఛానల్ చూసేంత వరకు వాడు వాడు యూట్యూబరో వాడు బ్లాగరో వాడు చూసి నేను వాడికి చెప్పేంత అంత పెద్ద యూట్యూబ్ క్రియేటర్ కాదు, యూట్యూబ్ కంటెంట్ కాదు. ఏదో వాడు వీడియో చూసిన తర్వాత ఇంకా నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు వాళ్ళు మనుషులేనా? అంత నలుగురు ఉన్నారు సిగ్గు లేకుండా. నీకు మీ మమ్మీకి కూడా అట్లనే మాట్లాడితే నువ్వు ఊకుంటావా? సూపర్ అంట సూపర్. నీకు మీ మమ్మీకి కూడా సెక్చువల్గా అట్లనే అంటగడితే నువ్వు ఊకుంటావా? సిగ్గుందా కొంచెం? అన్న మనిషి పుట్టుకనే పుట్టినావా? ఇంకేమైనా పుట్టుక పుట్టినావా? అన్నా అది కామెడీనా? ఎవడన్నా దాన్ని కామెడీ అంటాడా? కామెడీ అంటే ఎట్లుండాలి? ఒకరికి నవ్వు రావాలి కామెడీ అంటే. ఒకటి చెప్తున్నా, మేమైతే ఇప్పుడు నేను పల్లెటూళ్ళలో ఉంటా కాబట్టి నేను చెప్తున్నా, మాకు కనీసం ఇంత పెట్టుకోటి ఇట్లా బయటకు కనిపించినా కూడా ఇట్లా సైకిల్ చేసుకుంటాం మేము. అట్లాంటిది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏందిరా నాయన బట్టలు ఇప్పేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నా నేను, అన్ని బూతులు మాట్లాడతారు. అయితే వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు మీరు ఇట్లా బూతులు మాట్లాడతారు, ఎందుకు ఇట్లా చేస్తారు అని అంటే, మేము ఫేమ్ కావాలంటే అట్లాంటి బూతులు మాట్లాడాలి, ఎక్స్పోజింగ్లు చేయాలి, చండాలమైన మాటలు మాట్లాడాలి. పల్లెటూళ్ళలో మాట్లాడతారు కదా, ఘోరంగా తిట్టుకుంటారు, ఘోరంగా మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడతారు వాళ్ళు. చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఇంకా ఏం తేడా ఉన్నది? ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే నాకు కోపం వచ్చింది, నాకు ఫుల్ కోపం వచ్చింది వాడి మీద. ఆ వీడియో చూడడం కోపం వచ్చింది, ఖచ్చితంగా వీడియో తీయాలని నేను అనుకున్నాను. నేను అంత క్రియేటర్ని కాకపోయినా నాకు ఆ కోపం మొత్తం చెప్పాలనిపించింది వాడికి. అసలు వీళ్ళందరికీ కలిసి కోసి కారం పెట్టాలి, అప్పుడు చల్లబడతారు. ఇప్పుడు ఇంకొకళ్ళ జోలికి పోరు, ఏం పోరు, మూసుకొని కూర్చుంటారు. అప్పుడు ఏం మాట్లాడతారు? ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? అప్పుడు మూసుకొని కూర్చుంటారు, అన్ని మూసుకొని కూర్చుంటారు. అందరు చూస్తారని తెలుసు, వాళ్ళకి అంత ధైర్యం ఏంది? వాళ్ళు ఏమైనా మంచి మాట్లాడుతున్నారా? చెడే కదా మాట్లాడేది. అది కూడా చెడు అంటే అది ఎంత పెద్ద తప్పు అసలుకి. వీడియోకి అట్లా అన్నారు కదా, వాళ్ళ వీడియో చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళది అనదర్ కంట్రీ అంట. సో వాళ్ళకి మన కంట్రీ పైన ఏమన్నా విలువ ఉంటుందా? ఇట్లా చేస్తే వాళ్ళ మీద రండి. ఇట్లాంటివి చేస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి శిక్షలు. ఒకవేళ ఇప్పుడు ఎవరు శిక్ష లేకుండా దేవుడు మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని ఫన్ చేసుకోవడం ఎందుకు? మీరున్నారు కదా నలుగురు, మీ ఫ్యామిలీ వాళ్ళే అందరి వీడియోలు తీసుకొని ఫన్ చేసుకోవచ్చు కదా. అట్లా వాళ్ళని అనడం ఎందుకు? మీ దాంట్లో మీరే అనుకోవచ్చు కదా. మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా ఫాదర్ డాటర్, వాళ్ళ ఫాదర్ డాటర్ని, లేకపోతే నీ ఫాదర్ డాటర్, నీకు పెళ్ళి అయిందో పెళ్ళి కాలేదో, లేకపోతే మీ పిల్లలతో మీరు అట్లా రంగు కట్టుకోవచ్చు కదా. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని అది మనం మంచి చేస్తున్నారు అన్నట్టు ఇంకవే షీపే అది ఇది అని అంటున్నారు. ఎట్లా వస్తారా అట్లా? అసలు అది యూట్యూబ్ ఏమనుకుంటున్నారు? మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్ ఏమన్నా సపరేట్గా కూర్చొని మాట్లాడుకుంటున్నా అనుకుంటున్నారా? యూట్యూబ్లో వచ్చి అందరు చూస్తారని తెలుసు, కానీ అంత ధైర్యం ఏందిరా మీకు? నాకు అర్థం కాదు. ఎవరిని చూసుకున్న ధైర్యం? సరే తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేసి మళ్ళీ నువ్వు సారీ వీడియో పెట్టినావు కదా, మరి తప్పుగా అన్నప్పుడు నువ్వు వీడియో ఎందుకు డిలీట్ చేసేసినావు? ఉంచొచ్చు కదా వీడియో, తప్పు కాదు కదా. వీడియో ఉంచకుండా ఎందుకు డిలీట్ చేసేసినావు? మొత్తం సోషల్ మీడియా ఏది ఎట్లా వాడుకుంటే అట్లా ఉంటుంది. మనం మంచిలాగా యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది, చెడులాగా యూజ్ చేస్తే చెడు ఉంటుంది. వాళ్ళపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియో చూడకపోతే నేను వీడియో పెడతాను, ఆల్రెడీ పెట్టాను, చూడండి. అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.